అదేవిధంగా ఇంకొక మెయిన్ పాయింట్గా మనం చెప్పాలంటే గోవర్ధన్ రెడ్డి గారు పరారు అయిపోయినారు, గోవర్ధన్ రెడ్డి గారు అప్స్కాండ్ అయిపోయినారు, గోవర్ధన్ రెడ్డి గారు దేశం వదిలిపోయినారని చెప్పి 2-3 రోజుల క్రితం నుంచి కూడా కొన్ని న్యూస్ ఛానల్స్లో గమనిస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే గోవర్ధన్ రెడ్డి గారికి నేను గత 10 రోజుల నుంచి కేసు వచ్చినప్పటి నుంచి కూడా ఆయనతో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నాం. నాతో పాటు చాలామంది ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఆదివారం ఉదయం బయలుదేరి ఆయన హైదరాబాద్కి వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పండుగను సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే ఆదివారం దాకా గమ్మునున్నటువంటి పోలీస్ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత సుమారుగా 6:15 ఆ ప్రాంతంలో గోవర్ధన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి గోవర్ధన్ రెడ్డి గారు లేరు, ఆ రోజు హైదరాబాద్ వెళ్ళినారని చెప్పి తెలిసి 6:15 సమయంలో ఇక్కడికి వచ్చి ఆయనకు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం, అక్కడ గోడలు దూకడానికో లేకపోతే తాళాలు పగలగొట్టడానికి ప్రయత్నం చేయడం, ఆ తర్వాత గోడకు నోటీసులు అంటించి వెళ్ళిన విధానం చూస్తే ఆశ్చర్యం అనిపించింది. అది చూసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు నాకు తెలిసి రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా పనిచేస్తున్నాడు. 7:30 కల్లా ఆయన ఫేస్బుక్లో కానీ ఆయన స్టేటస్లో కానీ ఆయన ప్రత్యేకంగా ఆయనకున్నటువంటి మొబైల్ ద్వారా వాట్సాప్ ద్వారా అన్ని గ్రూపుల్లో కూడా నేను ఇక్కడ కుటుంబ సభ్యులతో ఉగాది పండుగను చేసుకుంటామని అనే పిల్లలు వాళ్ళందరితో కలిసినటువంటి ఫొటోస్ని 7:15 కల్లా రిలీజ్ చేసినటువంటి ఒక గ్రేట్ లీడర్ గోవర్ధన్ రెడ్డి గారు. గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు కూడా చెప్తా ఉన్నారు. ఈ విధంగా మేము వచ్చిన తర్వాత కూడా మేము మాట్లాడాం గోవర్ధన్ రెడ్డి గారితో, అన్న మీ మీద ఈ విధంగా వస్తూ ఉన్నాయి, ఏం చెప్పాలా అంటే ఏం లేదు, కూల్గా ఉండండి, మనం అన్నీ కూడా ఫేస్ చేస్తాం. నేను అంటే బుధవారం రోజు నాకు కార్యక్రమం ఉంది హైదరాబాద్లో, దాన్ని చూసుకొని బుధవారం సాయంత్రం కల్లా నెల్లూరులో ఉంటా. లేదు ఎటువంటి పరిస్థితులైనా బుధవారం సాయంత్రం రావడానికి వీలు కాకపోతే గురువారం ఉదయం కల్లా నేను నెల్లూరులో ఉంటాను. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా ఏ చట్టాలైనా కూడా వైఎస్ఆర్సీపీ ఎదుర్కొంటుంది, డెఫినెట్గా నేను కూడా దానికి ముందుండి నేను ఎదుర్కోవడం జరుగుతుంది అని చెప్పి గోవర్ధన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది.